ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 15వ తేదీ. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. తరాల వెంబడి తరాలు వస్తుంటాయి, అయినా అది సజీవమే. దేశాలు అధికారంలోకి వస్తాయి, పడిపోతాయి, అయినా అది సజీవమే. రాజులు, నియంతలు, అధ్యక్షులు వస్తారు, పోతారు, అయినా అది సజీవమే. చింపివేయబడింది, తిరస్కరించబడింది, కాల్చివేయబడింది, అయినా అది సజీవమే. ద్వేషింపబడింది, తృణీకరింపబడింది, శపించబడింది, అయినా అది సజీవమే. నాస్తికులు అసహించుకున్నారు, అయినా అది సజీవమే. ఛాందసవాదులు అతిశయోక్తులు పలికినా అది సజీవమే. వక్రీకరించబడి తప్పుగా చెప్పబడినా అది సజీవమే. వ్యర్థ ప్రేలాపనలు, వెర్రి కూతలు కూసినా అయినా అది సజీవమే. అది దైవ ప్రేరితమంటే ఖండించారు, అయినా అది సజీవమే. అయినా అది సజీవమే మన పాదాలకు దీపంలా, అయినా అది సజీవమే మన త్రోవకు వెలుగులా, అయినా అది సజీవమే బాల్యానికి ప్రామాణికంలా, అయినా అది సజీవమే యువతకు మార్గదర్శిలా, అయినా అది సజీవమే పరిపక్వత చెందిన వారికి ప్రేరణలా, అయినా అది సజీవమే వృద్ధులకు ఆదరణలా, అయినా అది సజీవమే ఆకలిగొన్న వారికి ఆహారంలా, అయినా అది సజీవమే దప్పిగొన్న వారికి దాహంలా, అయినా అది సజీవమే అలసిన వారికి విశ్రాంతిలా, అయినా అది సజీవమే అన్యులకు వెలుగులా, అయినా అది సజీవమే పాపికి రక్షణలా, అయినా అది సజీవమే క్రైస్తవునికి కృపలా. దానిని తెలుసుకుంటే ప్రేమించినట్టే, దానిని ప్రేమిస్తే అంగీకరించినట్టే. దానిని అంగీకరించటం అంటే నిత్య జీవమే. ఓ యవనస్తుడు వేదాంత కళాశాల నుంచి ఇంటికి వచ్చి వృద్ధాప్యంలో ఉన్న తన అమ్మమ్మను చూడ్డానికి వెళ్ళాడు. ఆమెని ఆట పట్టించాలన్నట్టుగా అతడు ఇలా అన్నాడు: అమ్మమ్మ, నీవు నమ్ముతున్నావని చెప్పే ఈ బైబిల్ హెబ్రీ, గ్రీకు భాషలలో రాయబడిందని నీకు తెలుసు కదా. దాన్ని ఎంతో గొప్ప పండితులు మన భాషలోకి తర్జుమా చేయవలసి వచ్చింది. మరి ఆ తర్జుమా చేసిన వాళ్ళు సరిగ్గా చేశారో లేదో నీకెలా తెలుస్తుంది? జేమీ, గొప్ప పండితుల విషయం అలా ఉంచు. నా మట్టుకు నేనే కొన్ని వాగ్దానాలను తర్జుమా చేసుకున్నా, మరి వాటి సంగతి ఏమంటావు అంటూ బదులిచ్చింది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.